ఇక రెండోది ఇలాంటి అంశాలు తీసుకుంటే చెప్తున్నా. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో ఇక్కడ రెట్ల చేతిలో తొమ్మిది పెట్టున్నారు, ఆడ రెట్ల కూడి చేశారు కమ్మోళ్ళంతా. కుక్కడపల్లిలో పవన్ కళ్యాణ్ నిలబడితే అదే కుక్కడపల్లిలో కమ్మోళ్ళు పంతంగా పరిగెట్టుకుని నెలలో టీడీపీ కండవాలు వేసుకొని జెండాలు పట్టుకొని కాంగ్రెస్ వద్దు తిరిగారు. దాని అర్థం ఏంటండి? పిచ్చోళ్ళ కనపడుతున్నారు ఆ జనసేన అంటే. మీరు పంతానికి పోయి కాంగ్రెస్ లో తిరుగుతారు చెప్పాను. అప్పుడు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీరు ఓటేస్తే వేయండి పవన్ కళ్యాణ్ అయిపోయినా పర్వాలా, మీరు ఇట్లా టీడీపీ జెండాలు కట్టుకొని కాంగ్రెస్ వద్ద తిరగద్దు. రేపొద్దున జనసేన క్యాడర్ కానీ కాపులు కానీ దీన్ని సీరియస్ గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మీ ముక్కు మొహం పగలగొడతారు రేపొద్దున మిమ్మల్ని టీడీపీ వాళ్ళని. ఇవి మనసులో పెట్టుకున్నారంటే మీరు ఈ పనులు చేయొద్దంటే పంతానికి ఈసారి మీ చేపయం చేసుకుంటున్నారు. ఇవన్నీ పొత్తు పెట్టుకునే విధానాల. లోకేష్ మా నాన్న సీఎం, డిప్యూటీ సీఎం కూడా పాలిట్ బ్యూరోలో మాట్లాడి చెప్తాం. ఇంకోడు ఆయన నిన్ను అడిగితే మా నాన్న అడగని నాకు తెలియదు చెప్పు, నువ్వు కావాలా మాటలు మాట్లాడటం రెచ్చగొట్టడం కదా, ప్రజలు రెచ్చగొట్టడం కదా. ఇవన్నీ ఎక్కడ ఉందండి వీళ్ళిద్దరి మధ్య సహృదయమైన వాతావరణం? ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ అనేది ఈరోజు క్యాబినెట్ లో ఒక మినిస్ట్రీ లేదండి. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు. 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడుతున్న బాధలేని జగన్ చేతిలో వ్యాపారాలు కానీ రాజకీయంగా కానీ ఎలక్షన్లు రాజకీయం చేయలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళు సునామీ వచ్చి మీద పడుతుంది. జగన్ ఇంకోసారి గెలిస్తే టీడీపీ లేదు, కమ్మ సామాజిక వర్గం ఉండదు ఇక్కడ. సునామీ వచ్చి పడుతుంది, బ్రహ్మరాక్షసు మీదకి వచ్చి పడుతుంటే అతని నుంచి బయటపడాలని చూసుకోవట్లే టీడీపీ కమ్మోళ్ళు. వీడిని ఎట్టా వాడుకుని వదిలేద్దాం, వీడిని ఎట్టా చంపేద్దాం, పవన్ కళ్యాణ్ ఎట్టా వాడుకుని చంపేద్దాం. ఏం చేశారా మిమ్మల్ని? ఏం చేశారు? 2014లో మిమ్మల్ని ఏం అడగకుండా గెలిపించాడా? దేశాలతో గెలిపించినందుకు మీరు చంపుతారు అతన్ని. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు బాయ్కాట్ చేసి 40 ఏళ్ళ అధికారం 30-40 ఏళ్ళ అధికారం చూసి లక్షల కోట్లు సంపాదించిన మీరు వేల సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి మీరు పోయారు. మీ దాన్ని మీరు పోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో ప్రతి విషయంలో పోరాటం చేసింది పవన్ కళ్యాణ్, మీరు కాదు. చంద్రబాబు నాయుడు జైల్లో పడితే ఏ ఒక్క బలమైన నాయకుడు జైల్లోకి వెళ్ళి అతని పరమాత్మ ధైర్యం చేయకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లోకి వెళ్ళి తన ధైర్యం చెప్పి నేను ఆ పార్టీతో కలిసి వెళ్తానని చెప్పిన తర్వాతే విప్లవం మీటింగ్ లో అన్ని కలుపుకొని పోతానన్న తర్వాత పార్టీ బతికింది. వెంటిలేటర్ మీద ఉంది జగన్ దెబ్బకి పవన్ కళ్యాణ్ వల్ల నిద్రలు ఇచ్చింది. ఈయన ఇది మంచి పనులు చేశాడనా? ఆయన మీద మీ కక్ష, మీ శత్రుత్వమా? ఫేస్బుక్ లో ఎవడో పెట్టాడు, ఫేస్బుక్ లో ఎవడో కమ్మోడు మాకు ఈ జనసేన దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దు అంట. అంటే నీ దరిద్రమే మీకు. మిమ్మల్ని గెలిపించినందుకు 40-50 ఏళ్ళు మీకు ఊడితో చేసినందుకు మీకు కావాల్సింది కానీ అండగా ఉన్నందుకు మీ దరిద్రమే. మీ దృష్టి మీ దరిద్రంలో ఏర్పడుతున్నాం మీ కళకి. మీకు ఇవన్నీ కూడా నీవెంత, నీ బలం ఎంత? 30-40 ఏళ్ళ అధికారం అనుభవించినోడు, క్యాడర్ ఉన్నోడివి, లక్షల కోట్లు ఉన్నోడివి. నువ్వే ముష్టి 20కి వచ్చావు 175 నియోజకవర్గాల్లో. నువ్వు ఒకటి గెలిచావు, నువ్వెన్ని గెలిచా? 20 గెలిచావు. నీతో ఉన్న బీసీ ఎస్సీ వర్గాలు, నీకు అమ్మ సమాజ వర్గాలు